షుగర్ చెక్ చేసుకోండి, తర్వాత బీపీ అక్కడ ఫైల్ మొట్టమొదటి జర్నలిస్ట్కి ఆల్రెడీ మా 10 వెళ్ళినాడు. యూట్యూబ్లోనా లేకపోతే పేపర్? సైడ్ అండి. రమేష్ రమేష్ గారు సార్ చూడండి. సార్ చూడండి సార్ చూడండి. అమ్మాయి ఒక్క నిమిషం గ్రీన్ గ్రీన్ చూడండి సార్ రమేష్. చిన్నప్పటి నుంచి 5 years నుంచి వాడట్లేదు. చాలా ఎక్కువ ఉంది. చాక్లెట్ అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరఫున అర్బన్ ఆర్యవైశ్య మహాసభ, అదే రకంగా చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్
అధినేత సురేష్ గారు రమేష్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి మెడికల్ క్యాంప్ జరగబోతూ ఉంది. బట్ అయితే నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా ఒక సత్రాలు పూర్వకాలం నుంచి కూడా ఒక సత్రాలు కట్టాలన్నా, ఒక మంచినీళ్ళు ఇవ్వాలన్నా, 10 మందికి పెట్టాలన్నా అది ఒక ఆర్యవైశ్యులకే చెల్లుతుంది. ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఇప్పుడు బయటకు రారు, ఒక జోలికి వెళ్ళరు. 10 మందికి అన్నం పెట్టాలన్నది వాళ్ళ ఆదర్శం. అటువంటిది మన సోదరుడు చెన్నైకి పోయి ఎక్కడ హాస్పిటల్ ఎదుర్కొనే బదులు ఇక్కడే ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ పెట్టి ఈజీగా తెలుసుకునేటట్టు చేయడం చాలా గొప్ప విశేషం. ఒక ఉద్యోగం చేసుకుంటున్నాను, ఒక కాణిపాకం వెళ్ళమని నాకు చెప్పారు. అప్పటి నుంచి నాకు బాగా కలిసి వచ్చింది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడి మీద నమ్మకం. నిజంగా ఎప్పుడు కూడా మంచి పని చేసినప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరి పేరు నేను చెప్పలేకపోవచ్చు కదా, పేరు పేరున చెప్పమంటే అన్నీ చెప్తాను. వరుసగా ఎంపీ ఆంజనేయులు గారు, మరి గురుబ్రహ్మం గారు, నా చిన్ననాటి స్నేహితుడు షణ్ముఖం గారు, ఆయన కూడా అన్నపండే నా చిన్నబ్బాయి నన్ను పిలిచేవాడే. అదే రకంగా మా సీనియర్ నాయకుడు బ్రహ్మం గుప్తా గారు, అదే రకంగా రమేష్ గారు, అదే రకంగా మా పార్టీలో నాతోటి వెన్నంటూ ఉండి కావలిలో ఎన్నో ఇబ్బందులు వచ్చిన ఫస్ట్లో నాతో నిలబడినటువంటి నా సోదరుడు సురేష్ గారికి, ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరుడికి ఎప్పుడంటే వాళ్ళు ఎప్పుడు మంచి చేస్తారు. ఆ మంచిలో వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళతోటి ఉన్నాను అనేటటువంటి ఆనందం ఈరోజు నాకు ఉంది. ఇంకా ఈ సెంటర్ ఇంకా డెవలప్ కావాలని, ఇటువంటి ఇటువంటి మెడికల్ క్యాంపులు మా సోదరులు ఎన్నో పెట్టాలని, ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని, ఇక్కడ ఉన్నటువంటి చేసే ఈ ఆర్య సోదరులకి ఆ మహాలక్ష్మి కటాక్షం ఉండాలని, ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడు వీరికి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా పేరు రమేష్, చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ మాగుండ్లోడ్ నెల్లూరు. ఈ చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ స్థాపించి 13 సంవత్సరాలు అవుతుంది. ఈ ప్రతి వారం డాక్టర్లు ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు. దీనిలో భాగంగా ఉచిత శిబిరాలు కండక్ట్ చేస్తూ ఉంటాం. దీంతోపాటు నేను అర్బన్ ఆర్యవైశ్య సంఘంలో ట్రెజరర్గా పనిచేస్తున్నాను. మా నాయకులు పైనుంచి ఆర్యవైశ్య మహాసభ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మా సెక్రటరీ గారు కోట సత్యం గారు నేను కలిసి ఒక ఉచిత వైద్య శిబిరం ప్రీమియం మెడికల్ క్యాంపు ఒకటి ఆల్ అసోసియేషన్స్ పీపుల్స్కి క్వాలిటీగా కండక్ట్ చేయాలని తీర్మానించుకొని ఈరోజు అనగా 26వ తేదీ ఆదివారం మన చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో ఒక చెన్నై బిల్రోత్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రజనీ గారు, డాక్టర్ ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం గారు అండ్ డాక్టర్ శివరాజ్ గారు, యాజ్ వెల్ యాజ్ డాక్టర్ రవి డెంటల్ అండ్ డాక్టర్ సింధు స్కిన్ డాక్టర్ గారు, 5 డాక్టర్లతో ఇక్కడ ఈరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ఇక్కడ సేవలు అందిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అండ్ నోడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు అండ్ విజయభాస్కర్ రెడ్డి గారు, నారాయణ గ్రూప్, వీరందరూ కూడా ఇచ్చేసి ప్రారంభం చేసి ముందుకు నడిపిస్తామని హామీ ఇచ్చి వెళ్ళారు. సో ఇదే విధంగా ఆర్యవైశ్య మహాసభ ఎన్నో సంవత్సరాల నుంచి కృషి చేస్తూ ఉంది. అన్ని మంచి కార్యక్రమాలు, అన్ని దేవస్థానాలు, సత్రాల గురించి అన్నిటి కూడా కాపాడుతూ పోరాడుతూ సేవలు చేస్తూ ఉంది. ఇట్లా ఒక్కొక్క జిల్లాలో అర్బన్ ఆర్యవైశ్య సంఘం అనే పేరుతో ఏ జిల్లాకు ఆ జిల్లా ఉంటాయి. ఈ జిల్లాలో వ్యవహరిస్తున్నటువంటి కోట సత్యం గారు అండ్ నేను మేమిద్దరం కూడా ఈ క్యాంపుని దిగ్విజయంగా చేయాలని వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాము. ప్రజలందరూ వినియోగించుకోవడానికి కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో షుగరు, బీపీ, ఈసీజీ, ఇదే విధంగా పళ్ళు క్లీనింగ్, స్కేలింగ్, ఎకో టెస్టు ఇవన్నీ కూడా ఉచితంగా పెట్టాము. విధంగా స్కిన్ డాక్టర్ గారు కొన్ని శాంపిల్స్ కూడా ప్రజలకు అందించాలని తీసుకొచ్చారు. సో ఈ సర్వీసెస్ని నెల్లూరు జిల్లా ప్రజలందరూ వినియోగించుకుంటున్నారు, ఇంకా వినియోగించుకోవాలి. ఇదే విధంగా ముందు కూడా మా సంస్థ తరఫున మళ్ళీ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాము. ఈ సేవలు వినియోగించుకున్న వాళ్ళకి, ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సర్వీస్. నా పేరు షేక్ షణ్ముఖరావు, జయవాసవి జయ వాసవి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శిని. మరి ఈనాడు నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి
ఈ యొక్క చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నందు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం వారు, ఆర్యవైశ్య మహాసభ వారు సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో చెన్నై నుంచి స్పెషలిస్టులే 5 మంది డాక్టర్లని ఇక్కడికి పిలిపించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవం మన ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు, అలాగే నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, మన తెలుగుదేశం పార్టీ నాయకులు విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే గిరిధర్ రెడ్డి గారు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం మామూలుగా పేషెంట్లు చెన్నైకి వెళ్ళి ఈ యొక్క ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కొన్ని వేలతో కూడిన పని అవుతుంది. కాబట్టి మేమంతా కూడా మా ఆర్యవైశ్య సంఘం తరఫున ఈ కార్యక్రమాన్ని తలపెట్టి కొంతమందికి మనకు చేతనంత వరకు మన పరిధిలో ఉన్న కొంతమంది వరకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క టెస్ట్ చేయాలంటేనే ఈ రోజుల్లో 500, 1000, 2000, 3000 అట్లా మరి ఖర్చు అవుతుంది. మరి పేషెంట్లందరూ కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తలపెట్టి అందరూ కూడా పేషెంట్లు చాలామంది కూడా వచ్చినారు. సుమారు 150 మంది పేషెంట్లు ఆల్రెడీ క్యూలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా సాయంత్రం. నా పేరు కోటా గురు గ్రంథం, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ చీఫ్ ఆర్గనైజర్. మేము అర్బన్ ఆర్యవైశ్య సంఘము ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంపును, ఒక ప్రీమియం మెడికల్ క్యాంపును ఇక్కడ ఏర్పాటు చేయదలుచుకున్నాము. చెన్నై నుంచి మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ను, పెద్ద పెద్ద హాస్పిటల్లో చేసేటువంటి డాక్టర్లను ఇక్కడ పిలిపించి అందరికీ కూడా ఉచితంగా ఈ యొక్క మెడిసిన్ ఇచ్చి ఇక్కడ టెస్టులు చేయించాలనేది మేమందరం కూడా మాట్లాడుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఇక్కడ మన చెన్నై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎక్విప్మెంట్ అంతా ఉంది కాబట్టి మన రమేష్ గారు ఈ హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. ఎక్కడైతే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క మెడికల్ క్యాంప్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా వచ్చి ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని తర్వాత కూడా ఏదైనా కూడా మెడిసిన్స్ ఏదైనా కావాలన్నా ఏదైనా కూడా మన రమేష్ గారి సలహా మేరకు అందరూ తీసుకోవాల్సిందిగా అందరూ కూడా మనవి చేస్తున్నాము. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా ఈ ఆర్యవైశ్య మహాసభ తరఫున, ఆర్యవైశ్య సంఘం తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి, ఇంకా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాలు అయితేనేమి, ఇంకా అనేక కార్యక్రమాలు కూడా చేస్తుంటాము. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం మాకెంతో ఆనందదాయకము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా అందరికీ కూడా మనం చేస్తున్నాము. జయవాసం. అట్లాగే ఈ యొక్క కార్తీక మాసం అనేది మనకు సంవత్సరంలో ఎంతో ఈ యొక్క పవిత్రమైన మాసము. ఈ యొక్క మాసంలో మామూలుగా ఈ వనభోజన కార్యక్రమాలు కూడా అవన్నీ కూడా ఉంటాయి. మేమందరం కూడా మా యొక్క కమిటీ మా తమ్ముడు సత్యం గారు అయితేనేమి, రమేష్ గారు అందరూ కూడా ఆలోచన చేసుకొని ఎక్కడైతే బాగుంటుందని చూసుకొని ఆ యొక్క వనభోజన కార్యక్రమానికి కూడా మేమందరం కూడా ఆలోచించుకొని చేస్తామని తెలియజేస్తాం.